మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇవాళ దుబాయ్ వేదికగా పాక్ ఇండియా మ్యాచ్ జరగబోతోంది. మ్యాచ్ చూసేందుకు భారతీయులంతా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అంటే నరాలు తెగే ఉత్కంఠ భరితమైనటువంటి మ్యాచ్ని ఎలాగైనా సరే భారత్ కైవసం చేసుకోవాలని చెప్పి ఏదైతే భారత క్రికెటర్లు అందరూ కూడా కోరుతున్నారు. మనం చూస్తున్నాం, తిరుపతిలో ఉన్నటువంటి క్రికెట్ అభిమానులంతా కూడా ఒకచోట చేరి క్రికెట్ మ్యాచ్ను వీక్షించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పాక్ చిత్తుచిత్తుగా ఓడిపోతోంది. ప్రతి మ్యాచ్లో కూడా పాక్ తన బలాన్ని చూపించుకోలేకుండా పోతోంది. 8 సార్లు ఇప్పటికే కోల్పోయినటువంటి నేపథ్యంలోనే ఇవాళ జరిగేటువంటి మ్యాచ్లో పాక్ ఎలా ఆడబోతోంది, ప్రధానంగా భారత్ సత్తా ఎలా చూపించబోతోంది అనే దానిపైన కూడా క్రికెట్ అభిమానులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సార్, ఏంటి పాక్కి సంబంధించి బౌలింగ్ లైనప్పే వాళ్ళు ప్రధానంగా చూసుకుంటూ ఉంటారు. అయితే ఇవాళ మ్యాచ్ ఎలా జరగబోతోంది? ఇప్పటికే దాదాపు పాక్ సెమీఫైనల్స్ కూడా కోల్పోయింది. న్యూజిలాండ్తో ఓడిపోయిన తర్వాత తన ఉనికిని చాటుకునేందుకు భారత్ వైపు చూస్తోంది. ఎలా ఉండబోతుంది మ్యాచ్? ఈరోజు డూ ఆర్ డై మ్యాచ్, ఇద్దరికి, పాకిస్తాన్కి ఇండియాకి ఇద్దరికి డూ ఆర్ డై మ్యాచ్. ఇక్కడ ఏమంటే 2015లో మనం ఫైనల్స్లో పాకిస్తాన్తో ఓడిపోయాం. ఆ కసి ఈరోజు తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఐసీసీ టోర్నమెంట్లో ఒకే ఒక మ్యాచ్ ఓడిపోయాం, అది 2017 ఛాంపియన్షిప్ ట్రోఫీలో ఓడిపోయాం. కాబట్టి దానికి ప్రతీకారంగా ఈరోజు రోహిత్ సేన చాలా ఎదురు చూస్తోంది. ఆకలి మీద ఉన్న పులుల్లాగా ఉన్నారు. వేటాడడం అయితే ఖచ్చితంగా వేటాడేస్తారు. వాళ్ళకున్న బౌలింగ్ లైనప్ ఏదైతే ఉందో, షాయిన్ కావచ్చు, అఫ్రిది కావచ్చు, వీళ్ళకి రోహిత్ సేన తన బ్యాట్తో సమాధానం ఖచ్చితంగా చెప్పి తీరుతాడు. ఎందుకంటే రోహిత్ సేనకు ఉన్నటువంటి పవర్, అందులో ఇంకా కోహ్లీ గురించి చెప్పాల్సిన పని లేదు. పాకిస్తాన్ అంటే కోహ్లీకి చాలా ఆనందం. ఖచ్చితంగా పాకిస్తాన్ పైన అద్భుతమైన విజయాన్ని అందించేదానికి కోహ్లీ బ్యాట్ నుంచి ఈరోజు పరుగులు వరద పారుతుంది. ఇంకా శుభ్మన్ గిల్ నుంచి చెప్పాల్సిన పర్లేదు. మిస్టర్ కూల్ ఎంత కూల్గా హ్యాపీగా రన్స్ కొడుతున్నాడు అంటే అంత కూల్గా రన్స్ కొడుతున్నాడు. తను కాబోయే నెంబర్ 1 బ్యాట్స్మెన్ మన ఇండియా తరఫున ప్రపంచానికి అతను ఉన్నాడు. ఇంకా కేఎల్ రాహుల్ వరుసగా డౌన్లు ఎత్తుకుంటే బ్యాటింగ్ ఆర్డర్ టాప్ ఆర్డర్ మొత్తం 9 మెంబర్స్ మన బ్యాటింగ్ ఉన్నారు. కాబట్టి మొదటి బ్యాటింగ్ చేస్తే ఖచ్చితంగా 350 పైచిరుకు పరుగులే చేస్తారు. ఒకవేళ బౌలింగ్ మనకు ఫస్ట్ వస్తే బౌలింగ్ ఖచ్చితంగా 270 పరుగుల లోపలే కట్టడి చేస్తారు. ఎందుకంటే మన బౌలింగ్ లైనప్ అంత స్ట్రాంగ్గా ఉంది. ఆ పక్క బ్యాట్స్మెన్స్కి మన బౌలర్స్ అంటే ఆ విధమైనటువంటి భయం ఆల్రెడీ ఉంది. ఆ భయం కొనసాగుతూనే ఉంది. దాంట్లో బాబరు, మళ్ళీ మన కెప్టెన్, వాళ్ళిద్దరు తప్పితే ఇంకా బ్యాట్స్మెన్లు, పైగా చెప్పుకోదగ్గ బ్యాట్స్మెన్లు ఎవరు కూడా లేరు. కాబట్టి ఖచ్చితంగా మనం ఈ ఘన విజయం సాధిస్తాం ఈరోజు. వరల్డ్ కప్లో కావచ్చు, నుంచి ఛాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటి వరకు జరిగినటువంటి మ్యాచ్లో పాక్ ప్రధానంగా చూసుకునేది బౌలర్స్ని. బౌలర్స్ చేతే ఇండియా టీంకి సంబంధించినటువంటి మేజర్ క్రికెటర్లంతా కూడా అవుట్ చేసేటువంటి ప్రయత్నం చేయబోతోంది. సో ఇవాళ కూడా అటువంటి కొంత ట్రిక్స్ ఉపయోగిస్తుందని చెప్పి కూడా కొంతమంది నుంచి వస్తున్నటువంటి దాన్ని ఎలా ఇండియా ఎదుర్కోబోతోంది? ఖచ్చితంగా మనం చూస్తూనే ఉన్నాం. పాకిస్తాన్ బౌలింగ్ అంటే వాళ్ళు ఇన్ స్వింగ్, రివర్స్ స్వింగులు కూడా ఉంటాయి. కానీ దాన్ని ఇది చేయడానికి మన బ్యాట్స్మెన్స్ ఆల్రెడీ క్రీజ్ వదిలి ముందుకు నిలబడ్డం, దాని గురించి ఆడడం, అడ్వాన్స్గా ముందుకు వెళ్ళి ఆడడం, 1-2 బాళ్ళు కానీ స్ట్రోక్స్ కానీ 4 కానీ 6 కానీ స్ట్రైక్ చేయగలిగితే ఆటోమేటిక్గా పాకిస్తాన్ మనం చూస్తున్నాం గత మ్యాచ్లో కూడా. ఫస్ట్ 4-5 ఓవర్లలో కొంచెం పవర్ఫుల్గా బౌలింగ్ చేస్తారు, మంచి స్వింగ్ చూపిస్తారు. దాని తర్వాత మన బ్యాట్స్మెన్ నిలబడి 2 స్ట్రోకులు కొట్టంగానే ఆటోమేటిక్గా వాళ్ళకి భయం వస్తుంది. ఎటు పడితే అటు బాల్ వేయడం, వాళ్ళ ఇష్టానికి వారే. ఈ రోజు కూడా అదే జరుగుతుంది. లైనప్ మిస్ అయిపోతారు. ఆ లైనప్ మిస్ అవ్వడం మన బ్యాట్స్మెన్ కావాల్సింది అదే. సింగిల్ హ్యాండెడ్గా ఏదో సింగిల్ బ్యాట్స్మెన్ ఖచ్చితంగా ఈరోజు భారీ సెంచరీతో మనకు భారీ స్కోర్ అందిస్తారు. చిన్నారులు కూడా కొంతమంది ఉన్నారు, వీళ్ళంతా కూడా క్రికెట్ ఆడుతున్నారు. క్రికెట్ అంటే ఎంత ప్రేమ అంటే ఉదయం నుంచి కూడా ఎండని సైతం లెక్క చేయకుండా ఆడి అదే రకంగానే పాక్ ఇండియా మ్యాచ్ని చూడడానికి వీళ్ళందరూ కూడా సిద్ధమవుతున్నారు. అంటే ఎలా ఉండిపోతుంది ఈరోజు ఇండియా పర్ఫార్మెన్స్ అనేది? ఈరోజు ఇండియా వాళ్ళు బాగా ఆడతారు. మన విరాట్ కోహ్లీ వాళ్ళని చిల్చి చెందాడతారని కోరుకుంటున్నాం. ఎలా ఉండిపోతుంది ఈరోజు మ్యాచ్? చూస్తావా? విరాట్ కోహ్లీ 100 సెంచరీ కొట్టాలి. సెంచరీ కొట్టాలా? ఏం చెప్తావు ఈరోజు మ్యాచ్ గురించి? కోహ్లీ సెంచరీ కొడతారు. పాకిస్తాన్ ఇంకా ఇండియాతో ఆడాలంటేనే ఓనికి భయపడిపోతారు. వెరీ గుడ్. ఏం చెప్తావు? ఈ రోజు విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ ముగ్గురు ఒక 50 అయినా సెంచరీ అయినా కొట్టాలి. మహమ్మద్ షమి 5 వికెట్లు తీయాలి. సిరాజ్ కూడా లైన్లోకి వేస్తా వికెట్లు తీయాలి. ఈరోజు మన బౌలర్స్ ఎలా ఉండబోతున్నారు?
బ్యాట్స్మెన్స్ కానీ ఫీల్డర్స్ కానీ బౌలర్స్ కానీ ఫుల్ ప్లెడ్జ్డ్గా వాళ్ళు కనుక బౌలింగ్ వేస్తే ఖచ్చితంగా గెలవడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే వాళ్ళు బౌలింగ్ పరంగా కొంత స్ట్రాంగ్ గా ఉన్నారు కదా, మన బౌలర్స్ ఎలా ఎదుర్కోబోతున్నారు? షమ్మి ఈరోజు 5 వికెట్లు హాల్ తీస్తాడని మేమంతా ఆశిస్తున్నాం. ప్లస్ హర్షిత్ రాణా మంచిగా బౌలింగ్ చేస్తారని అనుకుంటున్నాం. విరాట్ కోహ్లీ ఈరోజు డబుల్ సెంచరీ కొట్టి పాకిస్తాన్ ఇంటికి పంపిస్తారు అనుకుంటున్నాం. ఒక్కొక్క ప్లేయర్ కి వాళ్ళకు ఉన్నటువంటి టాలెంట్ ని, వాళ్ళు చేసేటువంటి చేసింగ్ ని బట్టి పిల్లలందరూ కూడా దాన్ని చెప్తున్నటువంటి తీరు చూస్తున్నాం. ఎలాగైనా సరే పాకిస్తాన్ మరోసారి ఇంటికి వెళ్ళడం ఖాయము. ఇదే రాబోయేటువంటి వరల్డ్ కప్ మ్యాచెస్ కావచ్చు, అంటే ఐసీసీ ట్రోఫీకి సంబంధించినటువంటి విషయంలో ఖచ్చితంగా భారత్ మరోసారి ఘన విజయం సాధించబోతోంది, ట్రోఫీని గెలుచుకోబోతుందని చెప్పి కూడా తిరుపతిలో ఉన్నటువంటి క్రికెట్ అభిమానులంతా కూడా ఆనందాలు, ఇప్పటికే సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.